అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా హ్మ్. తిథులు హ్మ్. అసలు ఎలా ఆవిర్భవించాయమ్మా? అలానే కొన్ని కొన్ని తిథులకి ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. అవును. ప్రతి తిథికి ఉందమ్మా. ఆహా! మీరు గమనించినట్టయితే అమావాస్య అన్నాం. ఆ! దీపావళి అమావాస్య పండగే కదా! అవును. ఇక ఏకాదశి. పూర్ణిమలంటే ఎన్నో పూర్ణిమలు. వ్యాస పూర్ణిమ ఇలాంటి పండగలన్నీ ఉన్నాయి కదా! హ్మ్. పాడ్యమి చూసినట్టయితే బలిపాడ్యమి. హ్మ్. పాడ్యమి తిథి బలిపాడ్యమి. అలాగే విదియలు ఉన్నాయి. తదియ అన్ని తదియలు మనకి గౌరీదేవికి సంబంధించింది. చవితులన్నీ వినాయకుడికి సంబంధించినవి. ఇలా దేనికదే ఉన్నాయి కదా! ప్రత్యేకం. దేనికది అన్ని తిథులకి సంబంధించినటువంటి ఉత్సవాలు, పండుగలు మనకున్నాయి. అంటే హ్మ్. అమావాస్య ఉండదనుకుంటారు గనుకనే అమావాస్య ముందు చెప్పాను. అవునవునవునవును. అందుకు. అంటే ఒక్కటే మనం ప్రత్యేకమని అనుకోవటానికి లేదు. వీల్లేదమ్మా. ఆ! ప్రతిరోజు మంచిదే. కాకపోతే ఆ మంచి ఏది చేస్తే ఎక్కువ మంచి అన్న దానికే మనం ప్రాధాన్యం ఇస్తాం ఓకే. అంతే. అసలు ఇవి ఎలా ఆవిర్భవించాయమ్మా? ఇప్పుడు నిజానికి పదాలు గనక మనం చూసినట్టయితే సంస్కృతంలో 1, 2, 3, 4 అనేటువంటి సంఖ్యలకు సంబంధించే ఉంటాయి. ఆహా! హ్మ్. ఉదాహరణకి ప్రతిపత్ పాడ్యమేని మనం అనేదాన్ని. హ్మ్. హ్మ్. అంటే మొట్టమొదటిది. హ్మ్. ద్వితీయ రెండోది. ఆ! తృతీయ మూడవది. మూడోది. చతుర్థి నాల్గవది. పంచమి ఐదోది. ఆ! షష్ఠి షష్టం ఒత్తుతా ఉండాలి. ఆ! ఒత్తుతా లేకపోతే 60 అవుతుంది. ఆహా! మనకి తెలియకుండా ఏం చేస్తారు? షష్ఠి పూర్తి చేసుకుంటారు. అంటే 6 ఏళ్ళు నుండి ఏడో ఏడు వచ్చినట్టనమాట. అలాగే సప్తమి. ఆ! ఇవన్నీ కూడా సప్త అంటేనే 7. 7. సప్తమి అంటే ఏడవది అట్లాగనమాట. ఓకే. అలా పంచమి అంటే ఐదవది. ఆ! అట్లాగే అష్టమి ఎనిమిదవది. నవమి తొమ్మిదవది. దశమి పదవది. ఏకాదశి 11. ఆ! ద్వాదశి 12. త్రయోదశి 13. 13. ఎందుకంటే సంస్కృతంలో 10, 3 అని మనం అంటాం కదా! అంటే ఒకటి పక్కన మూడేస్తాం. అవును. 13 అంటాం కదా! అవునమ్మా. సంస్కృతంలో మాత్రం 3 ముందొచ్చి 10 తర్వాత వస్తుంది. ఆహా! త్రయ దశ. ఆహా! త్రయోదశి. ఆ! 3 ముందు, ఆ! 10 తర్వాత. సంస్కృతంలో అంకెలెప్పుడు కూడా లెక్క అట్లా వస్తుందన్నమాట. త్రయోదశి, హ్మ్. చతుర్దశి 14. ఓకే. మళ్ళీ పంచదశి లేదు. ఆ! అంటే ఏమవుతుంది? వీటిలో 15ది వచ్చేప్పటికి నిండిపోయాడు చంద్రుడు. ఆహా! ఒక్కొక్కటి చేర్చుకుంటూ వచ్చేటప్పటికి పౌర్ణమి నాటికి నిండిపోయాడు కనుక పౌర్ణిమ. ఓకే. ఇప్పుడు ఏది లేకుండా పోయినా ఒకటి ఉంటుంది. అలా ఉండేటటువంటి ఒకే ఒక్క కళ సాదా అనేటటువంటి కళ. అంటే సదా ఉంటుందన్నమాట అందులో. ఆ కళ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని సినీవాలి అన్న పేరుతో పిలుస్తారు. ఆహా! సినీవాలి, కుహు, రాక అనే పేర్లున్నాయి. ఈ రాక అంటే పూర్ణిమ నాడు ఉండేటటువంటి కళకి పేరు. కళ అంటే కూడా అర్థం ఏమిటంటే 16వ వంతు అని అర్థం. ఆహా! పూర్ణిమ నాడు చంద్రుడు నిండుగా ఉంటాడు. హ్మ్. అందులో ఒక్కటి తగ్గితే పాడ్యమి. అంటే మళ్ళీ బహుళానికొస్తే. ఆ! 2 తగ్గితే విదియ. అట్లా వచ్చి 15 తగ్గేసాయి. తగ్గేసేటప్పటికి ఒకటుంటుంది లోపల. కనీ కనపడకుండా. అది మళ్ళీ అమావాస్య. అలా ఉంటుంది. ఇట్లా 16వ వంతు యొక్క 16వ వంతు అంటేనే కళ. మళ్ళీ మనకి తేడా తెలియాలి, అర్థం కావడం కోసం మళ్ళీ స్పష్టంగా చెప్పడం. ఈ 16వ వంతుగా చెప్పబడే కళ అని చెప్పబడేది ఏదైతే ఉందో, అది ఎన్ని చేరితే అన్ని ఉన్నట్టుగా శుక్లపక్షంలో, ఎన్ని తగ్గుతుంటే ఆ తగ్గిన వాటి సంఖ్యని దీంట్లోనూ చెప్పుకుంటాం. దేంట్లో కృష్ణపక్షంలోను. అట్లా చెబుతూ తిథులు ఏర్పడ్డాయి. ఈ ఏర్పడినటువంటి వాటిల్లో ఒక్క ఏకాదశికి మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం. అవునవును. అది ఏకాదశి అంటే ఒకసారి విష్ణువు తాళజంగుడి కుమారుడైనటువంటి మురాసురుణ్ణి సంహరించటానికి బయలుదేరి వెళ్ళి యుద్ధం చేసి 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 అలిసిపోయి విశ్రాంతి తీసుకున్నాడు. కొంతసేపు అయ్యాక చేద్దాంలే అని. ఆహా! అలా విశ్రాంతి తీసుకుంటూ గుహలో ఈసారి ఏది ఏమైనా సరే ఈ విశ్రాంతి అయ్యాక లేచి వాణ్ణి సంహరించాలి అని చెప్పి గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు. ఈయన నిశ్చయానికి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈయన నిశ్చయం ఒక ఆకారాన్ని ధరించి బయటకు వచ్చింది. వెళ్ళి వాడిని సంహరించేసింది. ఏంటి నిశ్చయమే? ఈ నిశ్చయమే వెళ్ళి. అంటే మన సంకల్పం, మన థాట్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో ఆలోచించండి. అందువల్ల వి ఆల్వేస్ షుడ్ ఎమినేట్ పాజిటివ్ థాట్స్. అది వెళ్ళి వచ్చేసి ఈయన విశ్రాంతి నుంచి లేచేటప్పటికి నీ పని చేసేసాను అంది. ఆయన చాలా ముచ్చట పడిపోయాడు.
నీకు ఏం కావాలి కోరుకోమన్నాడు. ఏం కావాలి అంటే నేను నీకు చాలా ఇష్టురాలిని కావాలి. దీనికి దుర్వ్యాఖ్యానాలు చేస్తారు, ప్రియురాలు భార్య అని. ఇష్టురాలు అంటే ప్రియురాలు అవ్వాలని ఉంది, కూతురు ఇష్టురాలు కాదా, స్నేహితురాలు ఇష్టురాలు కాదా, చెల్లెలు ఇష్టురాలు కాదా? ఇది లేనిపోని అక్కర్లేని వ్యాఖ్యానాలు అన్నమాట ఇవి. నేను నీకు చాలా ఇష్టురాలిని కావాలి. ఆవిడ స్త్రీ అమ్మా? స్త్రీ. శక్తి ఎప్పుడు స్త్రీ రూపంలోనే ఉంటుంది. ఒక్కటి గమనించండి, మన సంప్రదాయంలో శక్తి ఎప్పుడు స్త్రీ రూపమే. అది ఎవరికైనా ఎక్కడైనా ఎవరికైనా సరే శక్తి స్త్రీ రూపమే. గట్టిగా చెప్పాలంటే దీనికి సంబంధించి E=mc² అని చెప్పేటటువంటి సిద్ధాంతం ఉంది. అదే శక్తి పదార్థం కలిస్తే మొత్తం సృష్టి అంతే. పదార్థం లేనిదే చైతన్యం లేదు, చైతన్యం లేనిదే పదార్థానికి అస్తిత్వం లేదు. చైతన్యానికి పదార్థం లేనిదే వ్యక్తిత్వం లేదు, వ్యక్తత లేదు. ఇట్ కెనాట్ ఎక్స్ప్రెస్ చేయాలంటే పదార్థం కావాలి. ఆ పదార్థానికి అస్తిత్వం కావాలంటే శక్తి కావాలి. ఈ రెండు కలిస్తేనే ఈ సృష్టి అంతా. దట్స్ నథింగ్ బట్ E=mc². దట్స్ ఆల్. ఎంత సింపుల్ గా చెప్పారమ్మా. అంతే. ఓకే అమ్మా, ఒక్క స్థాయికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మికతని మనం దేన్నైతే కంగారు పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోతున్నామో అది సైంటిఫిక్ భాషలో చెప్తే చాలా సింపుల్. దే కల్మినేట్ ఎట్ వన్ ప్లేస్. ఒక చోట కలిసిపోతాయి. అది లేనప్పుడే మనకి ఇంత కన్ఫ్యూజన్ అన్నమాట. అలా వచ్చి అది నేను నీకు చాలా ఇష్టురాలిని కావాలి, ప్రియురాలిని కావాలి, తర్వాత నేను ఒక తిథిని అవ్వాలి, నా పేరు ఏకాదశి తిథికి ఆధిపత్యం నాకు కావాలి, ఆనాడు ఎవరైతే నిన్ను సేవించుకుంటారో వాళ్ళకి ముక్తిని ప్రసాదించు అని అడిగింది. ఈ కథలే మనకి పురాణాల్లో వింటాం. ఎందుకంటే తనకేదన్నా కావాలి అని కోరుకున్న వాళ్ళు రాక్షసులు. భగవంతుడు నీకేమన్నా వరమిస్తానని కోరుకోమంటే తన కోసం కాకుండా 10 మంది కోసం, లోక కళ్యాణం కోసం కోరుకునేటటువంటి వాళ్ళు దేవతామూర్తులు అవుతారు. మనం ఒక్కసారి పురాణాలన్నీ చదివి చూస్తే 2 కేటగిరీలు కనపడతాయి. దేవతలు, రాక్షసులు. ఏదో మంచో చెడో, తపస్సో, యజ్ఞమో, పూజో ఏదో ఒకటి చేయడం, దేవుడు కనపడతాడు. మీట నొక్కితే మరి దీపం వెలగాలి కదా, అంతే. పూజ చేస్తే దేవుడు కనపడాల్సింది. కనపడితే నాకేదన్నా కావాలని అడిగిన వాడు రాక్షసుడు. 10 మందికి మేలు కలగాలని కోరేటటువంటి వాడు దేవతామూర్తి అవుతాడు. మనం ఎక్కడ మర్చిపోతాము ఆ విషయం అని చెప్పి మనం పూజలు చేశాక ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు అని మన చేత అనిపిస్తారు పూజలో భాగంగా. అంటే ఈ ఫలమంతా కృష్ణుడికి అర్పిస్తున్నానంటే మనం కూడా ఆ దేవతల కేటగిరీకి చెందాలి అనేటటువంటి ఆశ. నా కోసం కాదు, అంతా కూడా అందరూ బాగుంటే నేను బాగుంటాగా. నా పక్కిళ్ళు తగలబడుతుంటే ఒక్క నిప్పురవ నా ఇంటి మీద పడచ్చు, అంతేగా. అంచేత నా పక్కిళ్ళు బాగుండాలి. వాళ్ళ ఇంట్లో మంచి చెట్టు ఉందనుకో, మంచి వాసన నాకు వస్తుంది, పారిజాతాల వాసన నా ఇంట్లో వేసుకోనక్కర్లా. ఇంత సింపుల్ జ్ఞానం కూడా మనుషులకు లేకుండా పోవడం జరిగింది. 10 మంది బాగుండాలని ఎందుకు కోరుకుంటామంటే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి మనకు ఆనందంగా ఉంటుంది కనుక అట్లా కోరుకుంది. దానికి పైగా ఏకాదశి తిథికి ఇంకో పేరు కూడా ఉంది, హరివాసరము అంటారు. హరి అంటే విష్ణువు, విష్ణుకు సంబంధించినటువంటి రోజు ఏకాదశి అని. ఈ ఏకాదశికి ఇటువంటి ప్రత్యేకత ఉంది. ఈసారి పూర్ణిమ, అమావాస్య, మిగిలినవన్నీ చెప్పాం కదా. ఇలాగే ఒక్కొక్కటి చంద్రుడి యొక్క కళల ఆధారంగా ఈ తిథి జరిగింది. ఈ తిథే దరిదాపుల్లో తేదీ డేట్ కింద భాష అయినా ఒకటే, వ్యవహారంలో మార్పులు చెందిన మౌలికంగా ఉన్నది ఒకటేనమ్మా. తేదీ అంటున్నాము, డేట్ అన్నదాన్ని తెలుగులో తేదీ అంటున్నాము, సంస్కృతంలో తేదీ అంటున్నాం, అంతే తేడా. మరి ఇప్పుడు ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా నియమ నిబంధనలు పాటిస్తే కనుక ఆ విష్ణు యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం ఎందుకు ఉంటుందంటే ఆవిడ కోరుకోవడం కూడా చాలా విశేషం ఉందమ్మా. ఏకాదశి తిథికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఏకాదశి అంటే 11 అన్నామా? అవునమ్మా. ఈ 11 ఏమిటి? మనలో 11 ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటి మీద పెత్తనం చేసే మనసు, ఇవన్నీ కూడా ఏకోన్ముఖంగా ఉంటాయి. అంటే ఒకే వైపు పనిచేస్తాయి. కనుక ఆనాడు ఏం చేసినా మనసు బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? ఏమనే కథలు చెప్తున్నాం కదా, పుక్కిటి పురాణాలు అని కాదు. ఒక్కసారి గనక మనం జ్యోతిష్ శాస్త్రాన్ని గనక చూసినట్టయితే భూమి శరీరం, నేను అనేటటువంటి ప్రజ్ఞ సూర్యుడు, మనసు చంద్రుడు. ఈ 3 ఎలా ఉంటాయంటే, భూమిని కింద కనుక గీసుకున్నట్టయితే
జీవప్రజ్ఞ అయినటువంటి సూర్యుడిని ఇలా నిలువుగా గనుక గీసినట్టయితే చంద్రుడు ఉండేటటువంటి కళ సరిగ్గా ఇవన్నీ గీతలు గీసి చూసుకోవచ్చు. నేను ఊరికి ఇక్కడ చెప్తున్నాను కానీ జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు కనుక గీసినట్టయితే అర్థమవుతుంది. సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఉంటుంది ఆ రోజు. భూమికి, మనసు, జీవప్రజ్ఞకి, చంద్రుడికి మధ్య ఉండేటటువంటి కోణం 90 డిగ్రీలు. అంటే కరెక్ట్ గా లంబకోణంలో ఉంటుంది. రైట్ యాంగిల్, ట్రయాంగిల్ ఉంటుంది. అప్పుడు భూమి, సూర్యుడు, చంద్రుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? జీవ ప్రజ్ఞ నేరుగా బయటికి వెళ్ళడానికి కొంచెం కూడా ఇటు గాని జరగకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల ఆ రోజు ఏది చేసినా శుభ ఫలితం. చాలా చక్కగా, మంచైనా చెడైనా, శుభ ఫలితం అనకండి, చెడు ఆలోచన చేస్తే కూడా అంత చెడు ఫలితం వస్తుంది. చెడు జరుగుతుంది. ఏదైనా సరే చెడైనా మంచైనా పరిపూర్ణమైన ఫలితం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. Yes. అందుకని ఏకాదశి నాడు కాస్త దేవుణ్ణి తలుచుకుంటారా. ఒకసారి తలుచుకున్నా నేరుగా మీరు చేసింది పైకి వెళ్ళిపోతుంది, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని ఏకాదశి గురించి చెప్పారు. ఎన్ని మంచి విషయాలు చెప్పారమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.